నిషల్, మా మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండు బైబిల్లో ఏం తప్పులు లేవు, ఒకవేళ ఉన్నాయంటే నేను క్రిస్టియానిటీ వదిలేసుకొని రెడీ ఉన్నా అంటుండు. ఒకసారి నువ్వు ప్రూవ్ చేయరా మరి దాంట్లో, ఒకసారి నువ్వు క్వశ్చన్స్ అడుగు. బ్రో చెప్పు బ్రో. మాథ్యూ చాప్టర్ 10 ఓపెన్ చేసినావా? 1 minute. మాథ్యూ సార్, మాథ్యూ మాథ్యూస్ 10 చాప్టర్ 10 వర్స్ 34 35. 34 35 మత్తయ్య 10 34 35 లేదుగా బ్రో. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అవును బ్రో. నీదేం వర్షన్? నీది ఏంది? నీదేం వర్షన్ బైబిల్? ది కింగ్ జేమ్స్ వర్షనా, న్యూ రోమన్స్ వర్షనా, న్యూ ఐవి ఏమున్నది? నేను కింగ్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్. ఒక్క నిమిషం. కింగ్ జేమ్స్ వర్షన్ లో 34 లో, థింక్ నాట్ I have come to send peace on earth. I have not come to send peace but a sword. For I have come to set a man against his father and daughter against her mother, daughter-in-law against her mother-in-law. అంటే అర్థమవుతుందా నీకు? వాట్ హ్యాపెండ్ మా? సిట్ డౌన్. మా కాదు బ్రో, నీకు అర్థమవుతుందా? అది ఎక్కడ ఉంది బ్రో? చూపిస్తుంది కదా నాకు దీంట్లో 10 వర్స్ 34. మహేష్ నీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, నాకు పంపి. రైట్, జస్వా నీకు పంపిస్తున్నా. లైన్లోనే ఉండు, 10 34 లైన్లో ఉండు జస్వా. 10 34 35 వచ్చిందా జస్వా? ఒక్క నిమిషం పంపి. నువ్వు చూసుకోరా, నువ్వు కూడా చూసుకో నీ దాంట్లో. నిషాల్ శనికారు మేరకు చెప్పండి బ్రో. ఇగో జస్వా పంపిస్తా చూడు. నీకు పంపిస్తున్నావు జస్వా. పంపి బిడ్డ. మరి అరే దావలసిందా? సమాధానం దానికి చూసుకో, పంపించిన. అంటే పంపించిన ఇప్పుడు పోయి కామర్స్గా చూడు. ఇంకా రాలేదే. వచ్చింది చూసుకో. ఒక్క నిమిషం ఫార్వర్డ్ చేసినావా నాకు? I think not. I am come to send peace of the earth. I cannot place, but I have to. ఓకేనా? ఒక్క నిమిషం 10 34 35 కదా. వెయిట్ ఎ మినిట్. महेश और एक पेज तुम देखो. पेज జస్వా అని నా మిత్రుడు. బైబుల్ అట్లా లైన్, దానికి సమాధానం నేను చెప్పిస్తా. ఇప్పుడు ఏంది, నువ్వు చదివినావా చదవలేవా? ఇప్పుడు సరే, నువ్వు నవ్వుకుంటే కానీ నీకు దానికి సమాధానం. అరే నేను నీకు ప్రూవ్ చేస్తున్నా. ఇగో ఇప్పుడు నేను ఏమంటుండే అక్కడ, నేను ప్రపంచానికి వచ్చింది ఒక పీస్ అని కాదు, శాంతి అని కాదు, ఒక ఖడ్గం తీసుకొని వచ్చిన. నేను ఒక కొడుకుని మన అయ్యకి ఎదురుగా పెట్టనికి వచ్చిన. నేను ఒక కూతుర్ని తన అమ్మకి ఎదురుగా పెట్టనికి వచ్చిన. ఒక కోడల్ని తన మదర్ ఇన్ లాకి ఎదురుగా పెట్టడానికి వచ్చిన అని చెప్తుండు. ఇది ఒక మంచి మాటమా? దానికి నేను ప్రూఫ్ చేపిస్తా కదా. అరే ఉన్నది చెప్పనీకి మళ్ళీ ప్రూవ్ చేయండిరా. అవును, దానికి నేను ప్రూఫ్ చేపిస్తా. మళ్ళీ ఇంకోటి పంపిస్తున్నాడు జస్వా. ఇది ఒక మంచి మాటనా చెడు మాటమా? జస్వా నీకు ఇంకోటి నేను పంపించిన, ఒకసారి నువ్వు చూసుకో. సరే ఓకే, మంచిదే పంపించినావు. ఓకే సరే, దాంట్లో తప్పు ఉందంట. బట్ దోస్ ఎనిమీస్ ఆఫ్ మైన్, enemies of mine who did not want me to king over them, bring them here and kill them in front of me. అంటే నన్ను రాజ్యం చేయని వాళ్ళకు సంపేయండి, నా ముందు తీసుకొని వచ్చి. దేవుని కొడుకు ఇట్లానే మాట్లాడతాడా బ్రో? అదే కాదు బ్రో, అన్నిటికీ మీకు సమాధానం అన్నిటికీ సమాధానం కాదురా అయ్యా. అమ్మ వదిలేద్దాం. అరే ఇగో మనము వదిలేసుడు కాదు, ఉన్నది మాట్లాడుకోవాలి. నువ్వు మెసేజ్ చేసినావు కరెక్టేనారా నేను అడిగినా. నువ్వు చెప్పేదానికి నాకు నవ్వు వస్తుంది రాబాయ్. దానికి అన్ని నీకు లింకులు చూపిస్తాలే అని చెప్పిన. ఇప్పుడు లేవా? నువ్వు చదవలేవా లింకులు?
నీకు నేను చెప్పేది విను. జశ్వా ఇప్పుడు ఉందా లేదా నీ దగ్గర ఆన్సర్ దీనికి? నీకు ఒకటి తెలుసా జశ్వా, నేను ఒకటి చెప్పాలా? ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడుతుండో ఆయన ఎక్స్ క్రిస్టియను, తెలుసా నీకు? నువ్వు ప్రెజెంట్ క్రిస్టియన్, నేను ఎక్స్ క్రిస్టియను. నేను ఎక్స్ క్రిస్టియన్ తోటి మాట్లాడిపిస్తున్నావు అన్నీ నేను నీతోటి. నేను ఒక హిందూ, అయినా కూడా హిందూలోకి ఇప్పుడు కన్వర్ట్ అయ్యిండు 2020లో. ఆయన ఎక్స్ క్రిస్టియను, ఇంతకుముందుకు హిందువులు ఉండి క్రిస్టియన్ వెళ్ళిండు. క్రిస్టియన్లు అన్ని తప్పులు ఉన్నాయని తెలుసుకొని మళ్ళీ హిందూయిజంలోకి వచ్చిండు తెలుసా. నేను ఆయనతోటే నీకు మాట్లాడిపిస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఎవరైతే నిష్ఠలని మాట్లాడుతుండో ఆయన మా ఫ్రెండ్ క్రిస్టియన్, ఇంతకుముందుకు ఎక్స్ క్రిస్టియన్, ఇప్పుడు హిందువులు ఉండు. సో ఇప్పుడు ఆయన అన్ని అర్థం చేసుకొని వచ్చిండు. మరి నువ్వు కూడా చెప్పినావు కదా, ఇగో నువ్వు ఏమన్నావు, నువ్వు తప్పులు ఉంటే నేను కూడా హిందూయిజంలో కన్వర్ట్ అవుతా అని చెప్పేసి అన్నావు కదా. నేను దానికి లింక్ చూపిస్తా కదా, అంటే ఊకే దాని ఒకటి ఉన్న దానికి ఇంకా అటాచ్ ఇంకొక లింక్ ఉంటుంది. సరే పెట్టు, మరి చూపెట్టాలి కదా నేను. చూపెట్టు. ఇంకోటి పంపిస్తున్నాడు. ఇప్పుడే నీకు పంపిస్తా. నేను కూడా పంపిస్తాను నీకు, అట్లనే ఉండు, వాట్సాప్ లోనే ఉండు, నేను కూడా పంపిస్తాను. ఇంకోటి నీకు పంపిస్తున్నాడు మహేష్, నువ్వు కూడా అట్లనే వాట్సాప్ లో అట్లనే ఉండు. రైట్. 13/6/10. If you are very own brother or your son or daughter or the wife of love or your closest friend secretly and teaches you saying, let us go and worship other gods that neither you nor your ancestors have known, gods of the people around you, whether చెప్పు. ఒక నిమిషం ఆగు. నువ్వు వాట్సాప్ రా, నేను నాకు పంపించిన దానికి నేను నీకు రివర్స్ పంపిస్తా. సరే పంపు, ఎత్తుక్కో, పంపు. అది కాదురా, ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంది? మరి నీ దాంట్లో వేరే ఉందా? హలో, ఇప్పుడు ఆన్సర్ ఉందా లేదా నీ దగ్గర? बोल महेश, मैं ड्राइविंग में हूँ, बाद में और भेज दूँ मैं. ठीक है चल कट कर देता हूँ. तू कट कर. అయితే మా మిత్రుడు జశ్వా అని, నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఎవరైతే క్రైస్తవుడు బైబుల్ చదవడో వాడు క్రైస్తవుడు అవుతాడు, చదివినవాడు మాజీ క్రైస్తవుడు అని ఒక వీడియో పెడితే దానికి రియాక్ట్ అయ్యాడు. సో నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు క్రైస్తవం వదిలేసుకుంటావా అంటే ఖచ్చితంగా వదిలేసుకుంటా అన్నాడు. నేను ప్రూవ్ చేసిన. ఇప్పుడు అందులో మిస్టేక్స్ మళ్ళీ అతను ఏదో చూపెడతా అంటుండు, చూద్దాం ఏం చూపెడతాడు, తర్వాత వీడియో పెడతాను నేను. జై శ్రీరామ్.